ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారము కొంత బిజీ స్కెడ్యూల్ అనేది ఉంటుంది. పని ఒత్తిడి పెరుగుతుంది, పనులు పెరుగుతాయి, పని భారం పెరుగుతుంది. ఏదైనా గూడా అనుకూలంగానే ఉంటుంది. దానివల్ల కొంత ఆర్థికంగా గూడా వెసులుబాటు ఉంటుంది. పని పెరిగినా గూడా ఆర్థికపరమైన లాభం అనేది ఉంటుందని చెప్పవచ్చును. ఆరోగ్యపరంగా పెద్దగా చికాకులేం కనబడటం లేదు. కాకపోతే కొద్దిగా సున్నిత స్వభావం అనేది వీళ్ళని ఇబ్బంది పెడుతుంది. కొంచెం గట్టిగా ఉండే ప్రయత్నం చేయండి. ఏదైనా చెప్పాలనుకున్నది బోల్డ్‌గా చెప్పండి. బోల్డ్‌గా ఉండే ప్రయత్నం చేయండి. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న ఈ తులారాశి జాతకులకు ఈ వారము అనుకూలంగా ఉంటుంది. ఆహ్, ఈ సొంత వృత్తిలో ఉన్నవారికి, అది వ్యాపారమే అనుకోండి. సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ అంటాం గదా! ఈ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్‌లో ఉన్న వారికి గూడా అనుకూలత అనేది ఈ వారంలో కనబడుతుంది. ఆర్థిక వెసులుబాటు కూడా ఉంది. విద్యార్థులు కూడా చక్కగా చదువుతారని చెప్పవచ్చును. ఏదేమైనా గూడా ఈ వృశ్చిక రాశి జాతకులు కొంచెం సెన్సిటివిటీ అనేది తగ్గించుకోండి. ఎమోషనల్‌గా బ్యాలెన్స్‌డ్‌గా ఉండండి. బోల్డ్‌గా ఉండే ప్రయత్నం చేయండి ఈ వారంలో. ఇక కుటుంబ సౌఖ్యం గూడా కనపడుతుంది. సంతాన సౌఖ్యం గూడా కనబడుతుంది ఈ వారంలో వృశ్చిక రాశి జాతకులకు. ఈ వృశ్చిక రాశి జాతకులు ఈ వారము ప్రతినిత్యము శివారాధన చేయటం ద్వారా, శివాలయ సందర్శన ద్వారా సత్ఫలితాలను పొందుతారు.